అని సోదరులారా, యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయమున మరి దేవుడు ఎక్కడైతే తన మాటలు ప్రజలకు ఆయన రాకడ కొరకై వినపడుతూ ఉంటావో మరి వాళ్ళందరికీ దేవుని యొక్క శుభవందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించిన వారి మరొక మాటలు మరికొన్ని దేవుని గురించి నేను తెలుసుకోబోతున్నాం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి ధ్యానించుకోముందు మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మా తండ్రి, మీ పాదాలకు స్తోత్రమైన వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా, ముందున్న జీవితంలో మనం బలపరచండి, ధైర్యపరచండి. మీ కృప, నీ దీవెనలు దయచేస్తుందిగా ప్రార్థిస్తున్నాం. ఆయన గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త తండ్రి, సమాధానం, శాంతిని దయచేసే దేవుడు నీకే స్తోత్రం నాయన, వందనాలు స్థుతులు తండ్రి. ఆయన बचा ले तेरे लोगों को, बचा ले तेरे शहर को बुरी आदत से, बुरे विचार से, शाप से, पाप से తండ్రి నాయన నీవే కాచి కాపాడాల్సిందిగా ప్రార్థిస్తాను. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మెండుగా ప్రసాదించమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సోదరులారా, పరిశుద్ధ లేఖనంలో నుంచి మరి మనము ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మరి కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. మరి ఆది కాండము 37వ అధ్యాయము మరి 23వ వచనం నుంచి ధ్యానించుకోబోతున్నాం. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము కూర్చుండి కన్నులెత్తి చూస్తుండగా ఈజిప్టునకు తీసుకొని పోచున్న గుగ్గిలమును, మత్సవి బోలమును మోయుచున్న ఒంటెల్లో ఇస్మాయిలీలు మార్గవస్తులు గిలాదు నుండి వస్తూ ఉన్నారు. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వారిని మరణమునకు దాన్ని దాచిపెట్టడం వల్ల ఏమి ప్రయోజనము? ఈ ఇస్మాయిలీలకు వారిని అమ్మివేస్తాము రండి అని. వారు, మన సహోదరుడు మన రక్త సంబంధి కదా, వాని హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పి అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. సోదరులారా, మరి ఇక్కడ చూసినట్లయితే మరి తన సహోదరులు మరి కలలు కనేవాడు వస్తున్నాడని చెప్పేసి వాని మరి తండ్రి ప్రేమిస్తున్న గారాబు కొడుకుని మరి గుంటలో పారేసినారు, అంగిది చేసినారు. వారు కూర్చొని భోంచేస్తున్నారు. తమ్ముడు అనేది ప్రేమ, ఆప్యాయత ఏమీ వారిలో కనబడటం లేదు. కాబట్టి వారు మరి ఎంతో తమ్ముని మీద కోపం, అసూయ ఉన్నట్టు చూస్తుంటున్నారు. కాబట్టి తాను చెప్పిన మాటలకు, వారు చేస్తున్న పనులకు మరి తేడాలు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మోషే రాస్తూ ఉన్నాడు. కాబట్టి అబ్రహాము మరి 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 చూసినట్టయితే ఇక్కడ మరి దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క మాటలను మనము గమనించుకున్నాడు. కాబట్టి సోదరులారా, మరి ఇక్కడ మరి 27వ వచనంలో ఇష్మాయిలు వారిని అమ్మివేయడము రండని, వారు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా అని వానికి హాని ఏమి చేయకూడదని తన సహోదరులతో చెప్పి అందుకు అతని సహోదరులు సమ్మతించరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయిలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపు ఈజిప్టు తీసుకొని పోయిరి. కాబట్టి ఇక్కడనేమో మిద్యానీయులు అంటున్నాడు, మొదటనేమో ఇస్మాయిలు అంటున్నాడు. మోసే ఇది రాసినప్పుడు ఏమన్నా తను కలవర పొందినాడా, ఏమన్నా తప్పు రాసినాడా అంటే మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్మాయిలు అనగా అబ్రహాము హాగరుకు పుట్టిన సంతానమే ఇష్మాయిలీలు. అలాగనే మరి అబ్రహాముకు కెతురాకు పుట్టిన వారే మిద్యానీయులు. కాబట్టి మరి షారా చనిపోయిన తర్వాత మరి కెతురాను తను వివాహం చేసుకున్నాడు. కాబట్టి మిద్యానీయుల లేకపోతే ఇస్మాయిలీల అంటే మరి ఇక్కడ మనం వీరి తప్పు ఏం లేదు ఇందులో. కానీ మొదట ఇస్మాయిలకు అమ్మివేయాలనుకున్నారు, తర్వాత మిద్యానీయులకు మరి అమ్మినట్టు మనం చూస్తుంటున్నాం. సోదరులారా,
మరి వీరు ఎంతమంది అంటే మరి ఇశ్రాయేలు ఒక 100 మంది ఉండొచ్చు, మిద్యానీలు ఒక 12 మంది ఉండొచ్చు. అలాగనే మరి ఇష్మాయిలీలు చూసినట్లయితే వాళ్ళు మరి ఒక మరి ఒక ఒక 50 మంది అట్లా ఉండొచ్చు. కాబట్టి మరి వీరు సహోదరులే ఒకరికి ఒకరు తమ తమ్ముడిని అమ్ముతున్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి వీరికి తెలియకుండానే వారు కొనడం, వారికి తెలియకుండా వీళ్ళు అమ్మడం, వీరు సహోదరుడు తెలిసి కూడా వీళ్ళు అమ్మడం జరుగుతుంది. అయితే వీడిని అమ్ముతున్నాం, వీరు తిరిగి అయితే రాడు మన దగ్గరికి, కాబట్టి వీడిని ఇక్కడ నుంచి అమ్మేద్దాము, వీని పీడ ఎదగడైపోతుంది, మనకు సంబంధం లేకుండా వెళ్ళిపోతుంది, వీడి కలలుగానే వీని కళలు ఏమైపోతావో అని అమ్మేయాలనే నిశ్చయితతోటి వారిని మరి ఇస్మాయిలీలకు మరి అమ్మాలని వారు ప్రయత్నించినారు. అయితే మిద్యానీయులు వెళ్తుంటే మరి వారి పుడక మరి అమ్మడం జరిగింది. సోదరులారా, మరి చూసినట్లయితే మరి 29వ వచనంలో రూబేను ఆ గుంటలు తిరిగి వచ్చినప్పుడు యోసేపు ఆ గుంటలు లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేను మరి ఎక్కడికి పోదును? వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో అంగీని ముంచి ఆ విచిత్రపు అయిన నిలుపుటంగి పంపగా వారు తండ్రి యొద్దకు దాన్ని తెచ్చిరి. ఇది మాకు దొరికింది, ఇది మీ కుమారుని అంగో అవునో కాదో గుర్తుపట్టమన్నారు. అతడు దాన్ని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్టముఖములో అని తినివేసిన యోసేపు నిశ్చయముగా చీల్చబడెను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుము గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుండగా, కాబట్టి అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నం చేసిరి గాని, అయితే అతడు ఓదార్పు పొందనలేకపోయి, నేను అంగలార్చు మృతుల్లోనికి లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదని చెప్పి అతని తండ్రి అతని కోసరం ఏడ్చెను. కాబట్టి మరి ఏదో ఒక దుష్టముఖం తినిందంటే మరి తండ్రి గారు యాకోబు గారు ఏదో నమ్ముతారులే అనుకున్నారు. సోదరులారా, ఒకప్పుడు అన్నను తండ్రిని మోసం చేసిన యాకోబు ఇప్పుడు కుమారులే తనను మరి అంగియాను మేకపిల్లకు ముచ్చుకొని వచ్చి, ఇదిగో నీ కొడుకుది గుర్తుపట్టు, ఇది నీ అంగి నీ కుమారునిలో కాదో అన్నప్పుడు మరి ఇది నా కుమారుంది అంటున్నారు. మరి అన్నోళ్ళకి తెలియదా ఇది మా తమ్ముంది అనేది? తెలుసు, కానీ వాళ్ళే నాటకం వేసినారు. అంటే నటించి మరి తండ్రిని మోసం చేస్తున్నారు. కాబట్టి మరి తండ్రి కూడా నిజంగా నా కొడుకు చనిపోయినాడే అని రెబ్కా యాకోబు పుట్టిన మరి పిల్లలను మరి దేవుడు మరి ఎంతగానో యాకోబు ప్రేమించినాడు. కాబట్టి గలతీ పత్రిక మరి 6వ అధ్యాయము 7వ వచనంలో చూస్తాం కదా, మోసపోబడి దేవుడి వెక్కిరింపబడు మనుషుడు ఏది విత్తునో అదే పంట కోయమని. కాబట్టి ఇక్కడ మరి యాకోబు విత్తినదే తాను కోస్తున్నాడు. కాబట్టి మనము అనేక సార్లు మరి వీరిని మోసం చేసినప్పుడు మనకు అటువంటి పంటనే వస్తుంది. కాబట్టి మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో చూసినట్టయితే అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లగా, నేను అంగలార్చుటకు మృతుల్లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళగలని చెప్పి అతని తండ్రి అతని కోసరము ఏడ్చెను. మిద్యానీయులు ఈజిప్టు అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తులు, రాజు సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరు అతన్ని అమ్మివేసిరి. కాబట్టి మరి పోతీఫరుకు అక్కడ అమ్మివేశారు. అలాగనే తాను మరి ఎక్కడికి వెళ్ళినా సమాధానంతో వెళ్ళినట్టు మనం చూస్తుంటున్నాం, శాంతితోటి తను వెళ్ళినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఎంతమంది యాకోబు పిల్లలున్నా వీరిద్దరి మీదనే ఎక్కువగా ప్రేమ ఉన్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి అబ్రహాము మరి ఇక్కడ చూసినట్టయితే బబులోనులో మరి దేవుడు వారు మరి ఎంతగానో దేవుడు మరి వారు శ్రమలు పాలు కావాల్సిన వారిని దేవుడు ఒక స్థలానికి వారిని తీసుకొని రావడానికి యేసు ద్వారా ఒక మార్గాన్ని
మరి ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి సోదరి సోదరులారా, మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి 18వ అధ్యాయము మరి ఆది కాండములో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి 18వ అధ్యాయము ఆది కాండంలో మనం చూసినట్లయితే అక్కడ 19వ వచనము, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేసినట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని అందరినీ నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. కాబట్టి మరి తన మార్గాన్ని బోధించినట్లు తన మార్గాన్ని తెలియజేయటకై వారిని సిద్ధపరుస్తూ వచ్చినాడు. తన తాత అబ్రహాముకు, అలాగనే యాకోబుకు, అబ్రహాము, ఇసాకు, యాకోబులు అన్న పేరు మరి వారికి రావడం జరిగింది. అదేవిధంగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో చూసినట్లయితే మరి 38వ అధ్యాయము మరి ఎందుకు ఈ వాక్యము యూదా గురించి మరి దీని గురించి ఎందుకు రాయబడింది, అసలు ఈ అధ్యాయం ఎందుకు ఉంది బైబిల్లో అని, ఇది బైబిల్ అంతటిలోకి చాలా మరి 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 విచిత్రముగా అంటే ఒక బాధాకరమైన సన్నివేశంగా ఈ అధ్యాయం ఉన్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి సోదరి సోదరులారా, మరి మరి దేవుడు బైబిల్లో మరి ఈ అధ్యాయం ఎందుకు ఉందని మనం ఆలోచించినట్లయితే దేవుడు ప్రతిదీ మరి రాయించాడు. ప్రతిదీ తప్పును రైటును తాను రాయించాడు. ఆ కాలమందు యూదా తన సహోదరుతో విడిచి వెళ్ళి అక్కడ షూయా అను ఒక కనానీ కుమార్తెను యూదా అతన్ని చూచి ఆమెను తీసుకొని పోయిను. ఆమె గర్భవతి కుమారుని కనగా అతడు వారికి ఏరు అను పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి కుమారుని కనగా ఓనాను అను పేరు పెట్టాను. కాబట్టి ఇక్కడ యూదా మరి ఒక కనాను స్త్రీని వివాహం చేసుకోవడము, అలాగే ఈమె వల్ల మరి కొన్ని సమస్యలు మరి ఈ అధ్యాయంలో యూదా వల్ల కొన్ని సమస్యలు రావడం జరిగింది. కాబట్టి మరి లేయా కుమారులంతా మరి ఎన్నో సమస్యలకు వారు మరి గురి చేస్తున్నారు యాకోబుని. కాబట్టి పిల్లలను తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పెంచాలి. యాకోబు అయినా, నువ్వైనా, నేనైనా దీనివల్ల మనం గుణపాఠాలు నేర్చుకున్నాలా. అంతేగాని గారాబం గజ్జలకెస్తే ఈపు దెబ్బలకెచ్చినట్టు పిల్లల్ని ఎట్టబడితే అక్కడ విడిచిపెట్టకూడదు. సోదరి సోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి దావీదు కూడా మరి ఎంతో విలపించినట్టు మనం చూస్తున్నాం. మరి దావీదు కీర్తనలో మనం చూసినట్టయితే అక్కడ ఒక మరి 51వ కీర్తనలో మరి దావీదు కూడా ఎంతగానో మరి బాధపడుతున్నట్టు మనం చూస్తున్నాం. ఆయన మరి ప్రధాన యాజకుని దావీదు బెత్షెబా యుద్ధ నుండి వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్యం చొప్పున నా అతిక్రమంలో తుడిచివేయును. కాబట్టి మరి బెత్షెబా యుద్ధ నుండి తాను వెళ్ళిన తర్వాత రచించిన కీర్తనని చూస్తున్నాం. కాబట్టి పిల్లవాడి నిమిత్తమే అక్కడ ఒక ఏడ్చినట్టు, కన్నీరు కార్చినట్టు మనం చూస్తున్నాం. సోదరి సోదరులారా, మరి ఇక్కడ కూడా ఈ అధ్యాయము విషయంలో మరి ఎంతగానో మరి మనము బాధ మరి దుఃఖము ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దావీదు రాసిన కీర్తన ఏ విధంగా ఉందో మరి ఆది కాండంలో ఈ వచనంలో ఈ అధ్యాయం కూడా అదే విధంగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. అలాగే మరి ఇక్కడ చూసినట్టయితే నిర్గమాకాండంలో మరి ఒక మాటను చూస్తున్నాం. నిర్గమాకాండంలో దేవుని యొక్క మరి మాటలను మనము ఎప్పుడు మరి ధ్యానించుకోవడం వలన ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, ఎన్నో విషయాలు మనకు తెలిసేదిగా ఉంటుంది. కాబట్టి పరిశుద్ధ లేఖనంలో మరి 20 అధ్యాయము 14 వచనంలో ఇక్కడ చూసినట్టయితే వ్యభిచరింపకూడదు. కాబట్టి తాను వ్యభిచారము అనే దాన్ని మనము ఆజ్ఞలలో నుండి ఒక ఆజ్ఞను మనం చూస్తుంటున్నాం. కాబట్టి వ్యభిచరించకూడదు అనే మాటను మనం చూస్తుంటున్నాం. వ్యభిచారం అనేది దేవుని దృష్టిలో పాపముగా చూస్తున్నాం. కాబట్టి పాపం అనేది చేయకూడదు. మనిషి మంచి ప్రవర్తన, మంచి జీవితము, మంచి ఆలోచన కలిగి ఉండాలి. చెడు దాంట్లకు, చెడు ఆలోచనలు, చెడు తలంపులకు అదే ఫలితాలే ఉంటుంది, అదే
మరి క్రియలే చేసేవాడు. అదే మరి ముక్తిని పొందకుండా, మోక్షాన్ని చేరకుండా నరకానికి వెళ్ళేవాడు ఉంటాడు. దేవుని మాటను ఎప్పుడైతే ధిక్కరిస్తాడో, ఎప్పుడైతే దేవుని మాటలు మరి నిర్లక్ష్యం చేస్తాడో తాను నష్టపోయేవాడుగా ఉంటాడు. కాబట్టి సోదరి సోదరులారా, దేవుని మాటలను మరి మరి నిర్లక్ష్యం చేయకూడదని ఈ మాట ద్వారా మనము వింటున్నాం. కాబట్టి పరిశుద్ధ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2 సమూయేలు గ్రంథంలో కూడా కొన్ని మాటలు మనము అక్కడ మరి దేవుడు మనకు తెలియజేస్తబోతున్నాడు. కాబట్టి ఆయన కృప, ఆయన ప్రేమ మన పట్ల ఎల్లప్పుడూ మరి ఉంటుంది. కాబట్టి సమాధానము, శాంతితో మనము ముందుకు వెళ్ళాలి. 2 సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయము మరి 17వ వచనం నుంచి చదివినట్లయితే 23వ వచనం వరకు దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా అంతయు నేల పడి బిడ్డ కొరకు దేవునికి బతిమాలుకొని ఇంటిలోకి ఎన్నిక అయిన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తినట్టుకు వచ్చిరి గాని అతడు సమ్మతింపగా వారితో కూడా భోజనం చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ ప్రాణము పోయి ఉండగా మేము అతన్ని మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినక ఉండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయానని మనము అతనితో చెప్పినట్లా తను తాను హాని చేసుకునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయానని సంగతి అతనికి వెరచిరి. అయితే దావీదు తన సేవకులను గుసగుసలాడుట బిడ్డ చనిపోయానని సంగతి గ్రహించి బిడ్డ చనిపోయానా అని అడిగి తన సేవకులను అడగగా వారు చనిపోయాననిది. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలమును పూసుకొని వేరు వస్త్రము ధరించుకొని యెహోవా మందిరముకు ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి భోజనమును తెమ్మని చెప్పగా వారు వడ్డించిరి. అప్పుడు వారు భోజనం చేసిరి. సేవకుడు బిడ్డ జీవితో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చింటివి కానీ అతడు మరణము మైనాడని లేచి భోజనం చేసితివి. నీవు ఇలాగున ఎందుకు ఏమని దావీదును అడగగా అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాడు బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉంటిని, ఏడ్చి తిని. ఇప్పుడు చనిపోయాను గనుక నేనెందుకు ఉపవాసం ఉండాలి? వానిని తిరిగి రప్పింపగలనా? నేను వాని యొద్దకు పోదును కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వానితో చెప్పాను. కాబట్టి మరి బిడ్డ చనిపోయినప్పుడు ఇక్కడ కూడా యాకోబు ఎంతగానో మరి యేసేపు విషయమై ఎంతగానో ఏడ్చినాడు. సోదరి సోదరులారా, మరి మనము కొన్నిసార్లు ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు, బాధలు వచ్చినప్పుడు మనం కూడా దేవుని నిరీక్షణ